రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఈరోజు వ్యాలంటైన్స్ డే. నేను ఒకరిని లవ్ చేశాను, కానీ సింగిల్గా ఉండటానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు చెప్పడం మీరే చూడండి. మేము కూడా అందరిలాగే హ్యాపీగా ఉండేవాళ్ళం, కానీ అసలు ప్రాబ్లం ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. The number you have dialed is currently busy. ఏ ప్రియా, ఏమైపోయావు? రామ్ నీకు చెప్పలేదు కదా, నేను యుఎస్ వెళ్ళిపోతున్నా హైయర్ స్టడీస్ కోసం. నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? హే, మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. హలో హలో, ఏమైందే? తను చాలా ఫీల్ అవుతున్నాడే. ఏం చేస్తావు? నీ స్టడీస్ కూడా ఇంపార్టెంటే కదా. నాకు యుఎస్ వెళ్ళాలని లేదు, తనతోనే ఉండిపోవాలని ఉంది. ప్రియా, ఎలా ఉన్నావమ్మా? డాడీ, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు తల్లి. నాకు యుఎస్ వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండి చదువుకోవాలని ఉంది. ఇప్పటిదాకా నీకు నచ్చినది ఏది చెయ్యి, నీకు ఎలా నచ్చింది అలాగే చెయ్యి. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ, బాయ్. డాడీ ఒప్పుకున్నారే. ఈ విషయం ముందు రామ్కి చెప్పాలి. హే ప్రియా, ఆగు. ఎందుకు? ఎలాగో చెప్పేస్తాను కదా, ఇంకొక లాస్ట్ సారి ఏడిపిద్దాం. చెప్పు, ఏం చేద్దాం? ఇప్పుడు రామ్కి మెసేజ్ పెట్టు, రేపు ఈవినింగ్ 4కి మీ స్పాట్ దగ్గరికి రమ్మను. ఏంటి ఈ మధ్య నన్ను బాగా ఇగ్నోర్ చేస్తున్నావు? ఏంటిది? ఆగు, ఇక్కడ కాదు, రూమ్కి వెళ్ళి చదువుకో. రామ్, 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 రామ్. ప్రియను కోల్పోయాడన్న విషయం రామ్ తట్టుకోలేకపోయాడు. సున్నితమైన మనస్తత్వం ఉన్న రామ్ ఈ ప్రాబ్లంకి తన చావే సొల్యూషన్ అనుకున్నాడు.
నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు, కానీ నేను నిన్ను అసలు ప్రేమించనే లేదు. నీతో మాట్లాడిన ప్రతి మాటలో నా స్వార్థం ఉంది. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని ట్రై చేయకు. నేను ఫ్యూచర్లో అచీవ్ చేయాల్సింది చాలా ఉంది, కానీ నీ వల్ల అది నాకు దక్కదు. ఐ హేట్ యు. గో టు హెల్ప్. ఇక్కడున్నారా? మీ దగ్గరికే వస్తున్నా. కేవలం మీ సంతోషం కోసం మీరు రాసిన ఆ చెత్త లెటర్ వల్ల ఈరోజు నా ఫ్రెండ్ నాకు లేకుండా పోయాడు. ఇది నీకు తెలిసిందో లేదో చూద్దామని వచ్చాను. నిన్ను ఇలా బాధపడడం చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. గుడ్ బై. మా ఫ్రెండ్ ఇచ్చిన ఒక సజెషన్ వల్ల నా ప్రేమ నాకు దూరం అయింది. ఇలా ఎవరి ప్రేమ దూరం కాకూడదని మీ ముందుకు వచ్చింది మా ఈ స్టూపిడ్ సజెషన్.